అందరు మంచి నిద్రలో ఉన్నారు, పని కానివ్వండి. ఏసారా రే, ఎవరైనా వస్తున్నాడేమో చూస్తుండ. వెళ్ళయ్యా, వెళ్ళి కాపాడు. ఆడి పని ఇక్కడే పూర్తయితే మంచిదే కదా సామే. మరి మావన్రా, వదిలిపెట్టరా మరి. రేయ్ కొడకా, రారా నా కొడక. నా ఇనప సెయ్యి పారి. Your country is at war. I repeat again, this country is at war. If you want to go, drop your gold and go. I don't want to see anybody take any silver, any gold, so leave it. Everybody must go. Hey, stand back there and drop your ID. Finally, my goldfish. Open it. Huh? Oh. Hey, what the? No. I don't know. I don't understand. No. Oh. Hey, what the hell is this? Please. Shut up. Untukoni bandukoni tinu. Come on. No. Give it to my Indian friend. All right, boss. కేరళలోని ప్రముఖ ఆలయ గర్భగుడిలో పాండ్యరాజులు భద్రపరిచిన ఎన్నో కోట్ల బంగారు ఆభరణాలు దోపిడీకి గురయ్యాయి. పంగుని ఉత్సవాల సందర్భంగా ఏడాదికొకసారి తెరిచే గర్భగుడిని తెరిచి చూడగా నగలు మాయమవడం గుడి నిర్వాహకులకు దిగ్భ్రాంతి కలిగించింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఆలయ నిర్వాహకులు నగలు ఎప్పుడు మాయమయ్యాయో తెలియదని ఏదో మీ సొంత కొడుకే పెళ్లి చేసేస్తున్నట్టు ఓ తెగ హడావిడి చేసేస్తున్నారు. మీరు ఎంత చేసినా గానీ ఆ అనాథ పనోడే అవుతాడు. ఓ రెచ్చిపోకండి. పనోడు అనాథ అని అత్తమాట తిప్పి పొడొక్కు బంగారం. ఎయ్యిసార్లు చెప్పా నీకు, అర్థం చేసుకోవే. ఆడు నా పెద్ద కొడుకో పారి, నా ఇనప సెయ్యి
పారి I need you to lose your. I need you to lose your. పారి మావన్రా నన్ను వదిలిపెట్టరా. హలో ఇక్కడికి విచ్చేసిన మిత్రులారా శత్రువులారా ద్రోహుల్లారా తెల్లారితే నాకు పెళ్లి. ఇక మా నాన్న వ్యాపారం నేను చూసుకోను. ఈ ఊళ్ళోనూ ఉండట్లేదు. నా భార్యతో ఎక్కడో ఒక చోట నేను ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను. మీకు నాకు ఉన్న స్నేహమో పగో ఏ కర్మో అన్నీ ఇవాళతో ముగించుకుందాం. అందరూ జాలీగా మందేసి శుభాకాంక్షలు చెప్పి మీ దారిని మీరు వెళ్ళిపోండి. గేటు మూసి బయలుదేరి వీడు వెళ్ళిపోయాడు కదా, వీడి బాబుని ఈజీగా టచ్ చేయొచ్చనే ఉద్దేశం మీకుంటే అది ఈ నిమిషంలోనే వదిలేయండి. అది కూడా మీ మంచికే చెప్తున్నా, కట్ అండ్ రైట్ గా చెప్తున్నా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అందరూ మీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండండి. పైర్లాగున్న పారిని పీచుమిట్టలాగా మార్చేసింది ఆ పిల్ల. పెళ్లి కూడా రావద్దంటున్నావు. ఆ పిల్ల పేరైనా చెప్పేళ్ళొచ్చుగా. పారి వెట్స్ ఊయా చెప్పు. రుక్మిణి. బాగా భయపడింది. బెదిరించావా? నేను కాదు, మా అన్నయ్య. మేము వచ్చినప్పటి నుంచి దీన్ని తిడుతూనే ఉన్నాడు. కుక్క పిల్లని తిట్టాడా? ఎక్కడున్నాడు? బయటే ఉన్నాడు. పిలువాణ్ణి. నేను వాణ్ణి బాగా తిడతాను. అన్నయ్య, 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 డాక్టర్ నిన్ను పిలుస్తున్నారు. ఏయ్ ఏంటి? డాక్టర్ పిలిచారు. ఈయనేనా మీ అన్నయ్య? ఏమండి, ఇంత పెద్ద అన్నయ్య అయ్యుండి ఇంత చిన్న కుక్క పిల్లని బెదిరించారంట. మీరు బెదిరిస్తే నేనే భయపడిపోతాను. పాపం ఇది. సరే, ఎత్తుకోండి. ప్రేమగా వీడితో కాసేపు ఆడుకోండి. తీసుకోండి. తీసుకో. టిఫెట్ టామీ. గుడ్ బాయ్. హలో,
ఇంకా నవ్వడం అలవాటు చేసుకోలేదా? నువ్వు నవ్వితే అందంగా ఉంటావు పారి. అన్నయ్య అన్నయ్య లే అన్నయ్య. మా అమ్మే కదా, నేనే పెడతాను. ఇటు ఇవ్వండి, నేను పెడతా. ఆడపిల్లలు చేయకూడదు. నేను పెడతాను అత్త. ఆడపిల్లలు ఎలాంటివి చేయకూడదమ్మా. బాబు, తలకొరివి పెట్టడానికి మగాళ్ళెవరూ లేరు బాబు. కొంచెం రాయ్యా. ये क्या कर रहे हो तुम? और आप है ये भगवान, रोक दीजिए इसे, रोक दीजिए। ये विधि क्या रूप बोल रहे हैं? अन्याय है ये, रोक दीजिए। పారివేల్, రుక్మిణి, నువ్వు నవ్వితే అందంగా ఉంటావు పారి. నవ్వడం అలవాటు చేసుకో. రుక్మిణి, 14 సంవత్సరాలుగా మేమిద్దరం ఒకరి కోసం ఒకరం ఎదురు చూస్తున్నాం అనుకున్నాం. ఆ రోజు చూడగానే అంతే, కట్ అండ్ రైట్గా ఫిక్స్ అయిపోయాం. ఇన్నేళ్లలో మా జీవితం తన్ని దాదాపు బుద్ధుడిలా, నన్ను రాక్షసుడిగా మార్చేసింది. ఆ తర్వాత 4 ఏళ్లు పట్టింది నా రుక్మిణికి తగ్గ పారిగా మారటానికి. కోపం తగ్గించుకుంటాను. మా నాన్నతో పనిచేయడం ఈ రోజుతో మానేస్తా. గొడవలు, పంచాయతీలు, రక్తపాతాలు, రౌడీజాలు అన్నీ ఈ క్షణం నుండి వదిలేస్తా. నవ్వుతూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తా. నేను పుట్టిన పర్పస్ నీ భాషలో చెప్పాలంటే నా దమ్ము, ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. అది మాత్రమే కట్ అండ్ రైట్గా చెప్తున్నా. ఇప్పుడు నువ్వు చెప్పు, పెళ్లి చేసుకుందామా?